ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, మా కుటుంబము, పరిచర్య చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుడు పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ప్రియులారా, మన దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఎవరున్నారండి ఈ లోకంలో మనకు సహాయం చేసేవారు? ఎవరు కూడా లేరు. ఆయన సహాయం చేసేవాడు అని కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి సహాయం చేస్తాడు? పరిశుద్ధమైన స్థలంలో నుండి ఆయన సహాయం చేస్తాడు. ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైనటువంటిది. ఆయన పరిశుద్ధుడు అని అక్కడ పిలువబడుతున్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేసేవాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూసినట్లయితే యెషయా భక్తుడు చక్కటి దర్శనమును చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండుట, ఆయన చొక్కా ఈ దేవాలయపులోనికి దిగి ఉండుట, అంచులలోనికి దిగి ఉండుట చూసి ఆయనకెదురుగా దేవదూతలు, కెరూబులు, షెరూబులు ఆరేసి రెక్కలతో కలిగి జీవిస్తూ రెంటితో తమ ముఖమును, రెంటితో తమ యొక్క కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో అవి ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేయించు ఆయనను ఆరాధించడం యెషయా భక్తుడు చూశాడు. ప్రియులారా, పరలోకంలో దేవుని యొక్క పరిశుద్ధత ఉన్నది. ఆ నిత్య సియోనులో పరిశుద్ధత అనేది ఎక్కడ చూసినా మనకు కనబడుతున్నది. ప్రియులారా, అలాగే దేవుని యొక్క దేవాలయంలో కూడా పరిశుద్ధత ఉన్నది. అది ప్రత్యేకించబడిన స్థలము, దేవుడు నివసించే స్థలము, మన మనవులు, మన ప్రార్థనలు ఆలకించేటువంటి స్థలం. అది మనము కలుసుకుని దేవుని ఆరాధించేటువంటి స్థలము దేవుని యొక్క దేవాలయము. అందుకే భక్తుడు చెప్తున్నాడు, పరిశుద్ధ స్థలాలలో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేసేవాడు. మనుషులు నీకు సహాయం చేసేవారు కాదు. గొప్పవారు నీకు సహాయం చేసేవారు కాదు. నీ బంధువులు నీకు సహాయం చేయరు. నీ యొక్క స్నేహితులు నీకు సహాయం చేయలేరు. నీ డబ్బు కూడా నీకు ఉపయోగపడలేని పరిస్థితిలో ఉంటుంది. కానీ మన దేవుడు మాత్రమే నీకు సహాయం చేసేటువంటి వాడు. ఆయన నిన్ను పోషించేవాడు, ఆయన నీకు సహాయం అందించేవాడు, ఆయన నిన్ను ఆదుకునేటువంటి దేవుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో తూరు సీదోనుల ప్రాంతాల నుంచి యేసుప్రభు వారు వెళ్తూ ఉంటే కనాను స్త్రీ వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూసినట్లయితే తన కుమార్తెను బాగు చేసుకోవటం కోసం ఆ తల్లి ఆ 15వ అధ్యాయం 25వ వచనంలో మత్తయి సువార్తలో ఆమె అడుగుతుంది యేసయ్యను. ఏమంటుందో తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చి నాకు సహాయం చెయ్యి అని అడుగుతుంది. ప్రియులారా, నా ఇంటికి వచ్చి నాకు సహాయం చేయ అని చెప్పి ఆయన దగ్గర ప్రాధేయపడుతుంది. ఎక్కడో కనాను ప్రాంతం నుంచి వచ్చాను ప్రభువా, నా బిడ్డ స్వస్థత కోసం ఉన్నది అయ్యా, బిడ్డ చాలా ఇబ్బందుల్లో ఉన్నది, అపవాది చేత పీడించబడుతున్నది అయ్యా, నీవు వచ్చి నా బిడ్డను స్వస్థపరచయ్యా, బాగు చేయయ్యా అని చెప్పి యేసయ్యకు మొరపెట్టగా యేసయ్య చెప్తున్నాడు, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీవు వెళ్ళు సమాధానముగా నీ బిడ్డ స్వస్థత పొందుకుంటుంది అని చెప్పానంటాడు. ప్రియులారా, అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము మీరు 19వ వచనం కనుక చూసినట్లయితే ఒక తండ్రి తన కుమారుడికి పట్టిన దయ్యమును పీడించుకోవటం, బాధపడుతుంటే ఆ దయ్యమును వదిలించుకోవటం కోసం యేసయ్య దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. దేవా, నా ఇంటికి వచ్చి నాకు సహాయం చేయనంటాడు. అక్కడ కూడా నాకు సహాయం చేయి ప్రభువా. వీళ్ళకి తెలిసింది ప్రియులారా, దేవుడు సహాయం చేసేవాడని. డబ్బులు సహాయం చేయలేని పరిస్థితి, డాక్టర్లు సహాయం చేయలేని పరిస్థితి, వైద్యశాలలు సహాయం చేయలేని పరిస్థితి. వీళ్ళన్నీ కూడా తిరిగి 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 వేసారిపోయి వారి పాదములకు నొప్పులు కలిగి వారు విసిగిపోయి వేసారిపోయి చివరిగా ఒక్కసారి యేసయ్యను దర్శించుదాం, యేసయ్య దగ్గరికి వెళ్దామని యేసును వెంబడించారు. యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన వారితో చెప్తున్నాడు, వారు నన్ను మాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు, మీ విశ్వాసము చాలా గొప్పది, మీరు ధైర్యముగా ఉండి వెళ్ళండి, మీ పిల్లలు, మీ కుటుంబీకులు స్వస్థపరచబడతారని చెప్పి కనాను స్త్రీతో చెప్పాడు. అలాగే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గొప్ప అధిపతి అయినటువంటి తండ్రి యొక్క కుమారుడికి కూడా స్వస్థపరిచి అపవాదిని గద్దించి యేసయ్య బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన దేవుడు ఎవరంటే తన యొద్దకు వచ్చి వారికి సహాయం చేసేవాడు. ఈ రోజున ఏ సహాయం అందలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? మనుషుల సహాయాలు అందలేని పరిస్థితుల్లో, రాజకీయ నాయకుల సహాయం అందలేని పరిస్థితుల్లో, ఏమంటే గొప్పవారు చేసే సహాయం అందలేని పరిస్థితుల్లో, నీకు రావలసిన సహాయాలు అందలేని రాలేని పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి విసికి వేసారి కృంగిపోయి ఉన్నావా? దుఃఖిస్తున్నావా? బాధపడుతున్నావా?
ఒక్కసారి సహాయం చేసే యేసయ్య దగ్గరికి రండి. ఆయనే మనకు సహాయము, ఆయనే మన పోషకుడు, ఆయనే మన సహాయమును మనకు అందించి మనల్ని ఉన్నతమైన స్థలములలో నిలబెట్టేటువంటి వాడు. ఆ పరిశుద్ధ స్థలములో నుండి జీవము కలిగిన దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయము చేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోనమని నీ పరిశుద్ధ స్థలములలో నుండి అయా వీరికి తగిన సహాయమును మీరు అందించి మీరే పోషించమని, మీరే ఆదుకోమని, ఆదరించమని, నీ కృపచేత రక్షించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.